హలో హాయ్ అండి, నా పేరు రజిత. ఈ రోజు నేను షూట్కి వచ్చేసి వైజాగ్ దగ్గర విజయనగరం నుంచి ఒక పల్లెటూరు గజపతి నగరం దగ్గరకు వచ్చాను. దుర్గారావు సార్ డైరెక్టర్. రజిత, ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి విజయనగరానికి వచ్చాను, గజపతి నగరానికి వచ్చాను. సార్ వాళ్ళ షూటింగ్ పిలవంగానే వచ్చేసాను. ఏంటంటే మన దుర్గారావు సార్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఈ సార్ వాళ్ళ ఛానల్ వచ్చేసి దుర్గా క్రియేస్ మీ. ఏంటంటే సాంగ్ చేయడానికి వచ్చాను. సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఒక ఫోక్ సాంగ్ లాగా చాలా బాగుంది. దీంట్లో ప్రతి ఒక్కరు చాలా కష్టపడి బాగా నటించారు. సాంగ్ రాసిందైతే మన సారే, చాలా బాగా రాశారు. ఫోక్ సాంగ్ లాగా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్ అయితే ప్రతి ఒక్కరు వినొచ్చు, చూడొచ్చు. దీంట్లో బాగా నటించాం అందరం కలిసి. అయితే ఇంకోటి ఏంటంటే సారు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్ గా కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను హైదరాబాద్, నా ఇన్స్టాగ్రామ్ అది నన్ను ఫాలో. హాయ్ అండి, నా పేరు రజిత. అందరూ బాగున్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఏంటంటే ముందుగా మా వండుకుంటా మళ్ళీ మడుగు వాళ్ళకి నా ఛానల్ సపోర్ట్ చేసినందుకైతే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. ఏంటంటే ఈ రోజు నా ఛానల్లో డెవలప్ అయ్యి నాకు ₹2 సంపాదించుకుంటున్నాను. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు సపోర్టింగ్ చాలా బాగుంది. ఫేస్బుక్ లో కూడా మనం కష్టపడితే ఏది రాదు అనుకుంటా. నాకు ఫేస్బుక్ లో యూట్యూబ్ ఛానల్ లో కూడా అమౌంట్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే మెయిన్ గా మా ఊరు వాళ్ళని చెప్పుకోవాలి గొప్పగా, మా వండుకుంటా మళ్ళీ మడుగు వాళ్ళని. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు నేను ఒక రేంజ్ లో ఉన్నాను నిజం చెప్పాలంటే. అంతేకాదు ఈ రోజు నేనైతే షూట్ కి వచ్చేసి వైజాగ్ వచ్చాను. సార్ వాళ్ళు దుర్గారావు సార్ వాళ్ళ దగ్గరకు వచ్చాను. ఏంటంటే సార్ సాంగ్ చేశారు. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక సాంగ్ బావా ఏమన్నాడనే సాంగ్ పోస్ట్ చేశాను. ఇంకో కొత్తగా ఒక సాంగ్ అత్త గురించి ఒక సాంగ్ చేశారు సారు. ఆ సాంగ్ అయితే చాలా చాలా బాగుందండి. నేను యూట్యూబ్ లో కూడా ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అంతేకాదు దుర్గారావు సార్ కూడా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఈ రోజు నిజంగా ఇక్కడికి రావడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ అయితే నాకు చాలా మంచి పికప్ చేసుకొని చాలా బాగా చూసుకున్నారు. సాంగ్ కోసం అయితే సాంగ్ అయితే అయిపోయింది. ఇంకా 2 సాంగ్స్ కూడా చేయబోతున్నాం. అదేంటనేది నేను ఇన్స్టాలో అప్లోడ్ కూడా చేస్తాను. ప్రతి ఒక్కరు ఫాలో కండి. సార్ కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది. ఓకేనా? నేను మీ దుర్గారావు అండి, విజయనగరం. ఈరోజు హైదరాబాద్ నుండి శ్రీమతి రజిత గారు ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో సాంగ్ చేయడానికి వచ్చారంటే నిజంగా చాలా అదృష్టం అండి. హైదరాబాద్ నుండి రావడం అంటే ఏ ఆర్టిస్టులు చాలా అరుదని రావడానికి. నిజంగా నా ఛానల్ ఎక్కువగా పెరగాలని తను నిజంగా కష్టపడి అంత దూరం నుంచి ఈరోజు నా ఛానల్ కోసం విజయనగరం నుంచి గజపతిన రావడం అంటే చాలా అదృష్టం అండి. ఈరోజు నిజంగా శ్రీ దుర్గా క్రియేషన్స్ అండి నా ఛానల్ అండి. నేను మీ దుర్గారావు అండి. పాటలన్నీ నేనే రాశానండి, డైరెక్షన్ నేనండి, నిర్మాత నేనేనండి. నిజంగా ఈరోజు సాంగు అంటే ఈ రోజుల్లో ఎంతోమంది ఆడవాళ్ళకి అందరూ దగ్గర వాళ్ళని కోరుకున్న టైంలో ఈ సాంగ్లో చివరికి తను లవ్ చేసింది అందరూ మాకు అన్నయ్యలు అవుతారండి అని చివరికి చూస్తూనే అనిపించడం అని ఈ సాంగ్ అర్థం ఉంది. నిజంగా మేడం గారు ఈ సాంగ్లో నిజంగా సుబ్బిశెట్టి గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, కర్ణం గారు కానీ, మున్సిపల్ గారు కానీ, సుబ్బిశెట్టి గారు చాలా మంది రకరకాల క్యారెక్టర్లు ఇచ్చారండి. అందరూ చక్కగా పోషించారండి. మేడం గారు అయితే ఆ క్యారెక్టర్లు అందరికీ కూడా చక్కనే సపోర్ట్ ఇచ్చి ఈరోజు అద్భుతంగా చేసిన నిజంగా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతానండి. నిజంగా చాలా సంతోషం అండి. మా ఛానల్ మనకు ఇంకా రానున్న రోజుల్లో షార్ట్ ఫిల్మ్తో కాకుండా థియేటర్లు మూవీ చేయాలనుకుంటామండి. హైదరాబాద్ నుండి చాలా మంది మాకు ఫోన్లు చేస్తున్నారండి. అయితే ఫ్లవర్ బాయ్లో కూడా మేడం గారు నటిస్తున్నారండి. అలాగే అద్భావం తద్భావతలో కూడా మేడం గారు నటిస్తున్నారండి. త్వరలో మార్చి 10 తర్వాత షూటింగ్ ప్రారంభం అవుతుందండి. దయచేసి మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని, శ్రీ దుర్గా క్రియేషన్స్ ని ఛానల్ ని సపోర్ట్ చేస్తారని మరొకసారి పేరున ప్రేక్షకులకు, ఫాలోవర్స్ కి అందరికీ పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఈవెంట్ కి కూడా వాళ్ళు ప్రత్యేకించి డబ్బును ఆశించకుండా నిజంగా నాకు ఆ మైత్రి మీడియాకి నిజంగా వాళ్ళ కుటుంబం అందరికీ నేను రుణపడి ఉంటానండి. ఇప్పుడు కూడా వాళ్ళు నాకు ఇంత డబ్బులు కావాలని ఇప్పుడు కూడా నన్ను అడగరండి. నిజంగా మైత్రి మీడియా ఆ సచిన గారికి నేను ఎంతో రుణపడి ఉంటానండి. నిజంగా నిజంగా మా ఫ్యామిలీ ఆయనకు రుణపడి ఉంటారు. ఎటువంటి డబ్బులు ఆశించకుండా నేను అనుకున్న ప్రెసిడెంట్ ఆ యొక్క మెటీరియల్ అంతా నాకు సప్లై చేసి అలాగే మ్యాన్ పవర్ ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.